ఇక్కడ మనకి ఏపీలో చాలా అప్పులు ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు, మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంటే మన వాళ్ళు ఏదన్నా ఒక మ్యాచ్ ఇక్కడ పెట్టి ఎందుకంటే అంతకుముందు కూడా చాలాసార్లు చేయడం జరిగింది. ఉద్దుత్ తుఫాన్కి మా వెళ్ళి మన ₹1 కోటి ఇవ్వడం కూడా జరిగింది. నష్టాలు ఉన్న ప్రతిసారి ఎప్పుడు కూడా క్రికెట్ అనేది ఓన్లీ మాకు ఇష్టంతో ఆడుతూ కాకుండా ఒక చారిటీ కోసం చాలా చేయడం జరుగుతుంది. అప్పుడు ఉద్దుత్ తుఫాన్కి మా బాధ్యతగా విజయవాడ వెళ్ళి టీసీఏ నుంచే మేము ఆడడం జరిగింది. ₹1 కోటి అక్కడ ఇవ్వడం జరిగింది. బట్ అటువంటి అవకాశం ఇప్పుడు వస్తుందని మేము చూస్తున్నాం. డెఫినెట్గా వస్తే కనుక హెల్ప్ చేయడం, మా వంతు మేము హెల్ప్ చేయడం అనేది ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది టీసీఏ. అదే సార్, ఎందుకంటే ఏపీ చాలా అప్పుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధపడుతున్నారు దాని గురించి. డెఫినెట్గా ఎప్పుడు ఏ క్రైసిస్ వచ్చినా ఏమొచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా అది ఏ రూపంలో వచ్చినా కూడా మేము ఆడడం జరుగుతుంది. డెఫినెట్గా మంచి కాజ్ ఆడాలని కోరుకుంటున్నాం, అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అండి మేము అబ్రాడ్ అనే కాదు, మేము ఇక్కడ వైజాగ్లో ఆడాం, తర్వాత మనం ప్రొద్దుటూరు అవన్నీ అక్కడికి వెళ్ళి ఆడాం, విజయవాడ ఆడాం, హైదరాబాద్ ఆడాం. నాట్ ఓన్లీ అబ్రాడ్ ఇది అబ్రాడ్ కాబట్టి అబ్రాడ్ అని 4 పేర్లు చెప్పాం. కానీ మేము హైదరాబాద్ మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్, మన ఇండియాలో ఎక్కడ అడిగినా కూడా ఎవరైనా వచ్చి అంటే మెయిన్గా వెళ్ళి మేము ఆడతామని మనం అడగలేం కదా. సో వాళ్ళుగా ఏమైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు అడిగినట్టు అటు నుంచి వస్తే 100% విల్ బీ రెడీ టు డూ దట్. హాయ్ అన్న, అంటే సెలబ్రిటీ క్రికెట్స్ అనగానే ఎక్కువ ఆయనకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో మన అందరికీ తెలిసిందే. సో గ్రౌండ్లో ఆయన ఉంటుంది. లాస్ట్ టైమే రావాల్సింది ఆయన, కొంచెం ఫ్యామిలీ ఈవెంట్స్ ఏమో ఉన్నాయని ఆయన రాలేదు. సో స్టిల్ ఇన్ జూలైలోనే ఉన్నాం, నవంబర్ కదా. సో మాట్లాడతాం, విల్ డెఫినెట్లీ వస్తే డెఫినెట్లీ మంచిదే. సో నవంబర్ కాబట్టి ఒక 2-3 months ముందు ఆయన్ని అడిగి వస్తానంటే వెరీ వెల్, విల్ ఆల్ బీ గ్లాడ్ దట్ హీ విల్ బీ దేర్. తమనన్న అంటే ప్రతి క్రికెట్ టీంలో సో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఆర్డర్ని పక్కన పెట్టి ఒకడు మాత్రం నేను దిగుతా, నేను బౌలింగ్ వేస్తా అని చెప్పేసి కొంచెం ఉంటారు కదా. సో అలా మీ బ్యాచ్లో నేను దిగుతా ఫస్ట్, లేదా నేను బౌలింగ్ వేస్తా అని కొంచెం అలా వాడు రాలేదు ఈరోజు, అది ప్రాబ్లం. అది చెప్పను, రాలేని వాళ్ళు ఎవరైనా మీరే ఊహించుకోండి. తన పేరు అనౌన్స్ చేసినప్పుడు నాకు చెమటలు కారాయి. ఎందుకు ఉడ్డీ వేసుకొచ్చానని బాధపడ్డా. అశ్వినా మీరు చెప్తారా? వాళ్ళు కూడా చెప్పడు. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. ఆన్ బ్యాటింగ్ చాలా స్ట్రైక్లో ఎక్కువ శాతం ఉండేది. వితౌట్ డౌట్ తమన్, ఇందాక నుంచి అదే చెప్తున్నా కదా, తమన్ అండ్ అశ్విన్ బోత్ ఆఫ్ దెమ్. లాస్ట్ టైం మ్యాచ్ కూడా నేను నన్ను అడిగితే అశ్విన్ అండి. ప్రెషర్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంది ఇంపార్టెంట్. అది వేసేవాడు ఏ బాల్ వేస్తాడో మనకు తెలియదు, అది చాలా లాస్ట్ టైం అశ్విన్ నాతో ఉన్నాడు కాబట్టి నాకు ధైర్యం ఇచ్చాడు. సో కొట్టాను. సో నేనైతే క్యాప్టెన్, మా టీం క్యాప్టెన్. బట్ తను ఈస్ బీన్ లిటిల్ సారీరా. ఇద్దరు అనే చెప్తాను. హీ బౌల్ స్పిన్ అండ్ ఈ బ్యాట్స్, హీఈస్ మీడియం పేస్ బౌలర్ అండ్ ఈ బ్యాట్స్. లాస్ట్ టైం మ్యాచ్ చెప్పాలంటే సీసా మ్యాచ్లో ఉండేది. కొంచెంసేపు వాళ్ళు దే వర్ విన్నింగ్, వీ వర్ లూజింగ్ ఎట్ సమ్ పాయింట్. వీ రిక్వైర్డ్ అరౌండ్ 100 odd runs ఇన్ లాస్ట్ 10 overs కావాలి. 4 wickets డౌన్. అబ్బా కొంచెం కష్టమే అనుకున్నాం. కరెక్ట్గా వాళ్ళిద్దరూ వెళ్ళారు. లాస్ట్ ఓవర్ వరకు వాళ్ళిద్దరూ ఉండి ఫినిష్ చేసి వచ్చారు. సో ఇప్పుడు మా టీంకి 2 కళ్ళల్లో ఏ కన్ను అంటే ఏం చెప్పగలను చెప్పండి. మేము కళ్ళే, అతనే ముక్కు, ఆక్సిజన్ అతనే. తరుణ్ గారు ఆయతలు గుర్తొస్తాయి. గత 15-20 years నుంచి ఆడుతున్నారు, కానీ అందరూ ప్రొఫెషన్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు క్రికెట్కే మీ ప్రొఫెషన్ అంటే ప్రొఫెషన్ క్రికెట్ కింద తీసుకున్నారు. నేను అంత క్రికెట్ ఆడలేదండి. యాక్టింగ్ క్రికెట్ ఇది ఎప్పుడు ఆడుతూ ఉంటాను. ప్రొఫెషన్ ముందు ఆడాను, యాక్టర్ అవ్వకముందు ఆడాను, యాక్టర్గా ఉన్నప్పుడు ఆడుతున్నాను, యాక్టర్గా లేటెస్ట్ స్టేజెస్లో కూడా లాస్ట్ వరకు నేను క్రికెట్ ఆడతాను. అలా అని కాదు. ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్, మేబీ ఇన్ a month or 2 I'll let you know about my next project is. ఇది అఖిల్ కాబట్టి సుశాంత్ ఆన్సర్. సుశాంత్ అన్న, లైక్ రోజుకి వారానికి 3-4 సార్లు తపన్న ఆడేది నువ్వే కదా అఖిల్తో. CCL లో వచ్చేసి CCL అయితే అఖిల్ ఆడుతూ ఉంటాడు. CCL also he was not ఈ క్రికెట్ కార్నివల్ లో లాస్ట్ టైం CCL also he was not sure లాస్ట్ మినిట్ దాకా చెయ్యి కొంచెం ఇంజరీ అయింది అని చెప్పి. బట్ TCA ఆడేది అనేది తరుణ్ గారు, శ్రీకాంత్ గారు, యా సో ఇట్స్ బిట్, యా
సో ఐఎమ్ షూర్ లైక్ ఎలా అయితే వెంకటేష్ గారు అలా సో హూఎవర్ ఇస్ అవైలబుల్ డిపెండింగ్ ఆన్ దేర్ షెడ్యూల్ అండ్ ఎవ్రీథింగ్ అందరికీ క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఐఎమ్ షూర్ హూఎవర్ ఇస్ పాసిబుల్ టు కమ్ వస్తారు. అశ్విన్ అన్న మీ దృష్టిలో హూ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఈ ఉన్న టీంలో అండ్ బౌలర్లో? 100% తమన్ పేరే చెప్పాలి. మరి వాడు నా పేరు బౌలింగ్ వేయడానికి కాదు, వాడిన అంటే నేను కూడా ఆడలేను కష్టం అనే ఒక ఇక్కడ అవుట్ అవ్వకుండా ఉంటారు కదా, ఆ టైంలో మ్యాచ్లు తీసిన మ్యాచ్లు చాలా ఉన్నాయి తమని. అది 100% నేనైతే తమన్ పేరే చెప్తా. బౌలర్ అన్న? బౌలింగా పక్కన ఒక మేటి బౌలర్ ఉన్నారు, ఆయన పెట్టుకొని మమ్మల్ని ఆ మాట అడిగితే ఏంట్రా టట్టడా అది సాయి కుమార్ కనిపించిన 4వ సినిమా మా వాడు. లేదు, చాలా మంచి బౌలర్ ఆది. అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా? చాలా హోప్స్ పెట్టుకొని ఉంటాం అతను వాళ్ళ మీద, బట్ ఏదో ఒక టైంలో అదే బ్రో వాడు రాలేదు. అంటే కొంతమంది చెప్తారు కదా నేను ఆడతామో ప్లీజ్ నాకు వదిలేయాలంటే. అదే వాడు రాలేదు. వాడు సౌత్ ఆఫ్రికాలో మాకు పెద్ద దెబ్బ వేశాడు బ్రదర్. ఆ పేరేమో ఎక్కడ లేని షిప్ని, ఎక్కడో అండమాన్లో తప్పిపోయిన షిప్ని పోర్ట్ వరకు తెచ్చి ఆపితే అక్కడ చిల్లేసి షిప్నే పక్కబెట్టి. ఆ పేరు స్టార్టింగ్ లెటర్ ఏమన్నా లీక్ లేదు బ్రో కనుక్కోండి. ఇప్పటి నుంచి మీకు నెక్స్ట్ కర్టెన్ రేస్ వరకు టైం ఇస్తాను. ఆ కర్టెన్ రేస్ వరకు టైం ఇస్తాను అప్పటికే. సో ఇది ఒక్కరి బాధ కాదు, మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఒక్కరి బాధ కాదు, ఇక్కడ ఉండే 11 మంది బాధ, అందరిది సేమ్ ఫీలింగ్. అది ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇంకొకసారి చెప్పు. మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం అండి. అది దాంట్లో లేను కాబట్టి నేను చెప్తే బాగోదు. అది ఎవరో ఇప్పుడు దాంట్లో ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళు చెప్తే బాగుంటుంది. అంటే చారిటీస్ కోసం ఎట్లా ఆడుతున్నారు? మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు ప్లాన్ చేసినా కూడా మేము ఆడతాం, రెడీగా ఉంటాం. ఎందుకంటే అది మాది, మా సంస్థ కాబట్టి మేము డెఫినెట్గా దానికి అవసరం ఉన్నప్పుడు డెఫినెట్గా మేము మా వంతుగా మేము అందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాం 100%.